సో గైస్ ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాజెక్ట్ వచ్చి Palindrome GUI ప్రాజెక్ట్ అనమాట. నార్మల్ కాదు, GUI బేస్డ్. సో ఇక్కడ మనం తెలుసుకునేది Palindrome నెంబర్స్ అంటే ఏంటి అంటే, మామూలు మనం తెలుగులో వికటకవి అంటాం కదా, అంటే ఇటు సైడ్ నుంచి చదివిన ఒకటి, అటు సైడ్ నుంచి చదివిన ఒకటి. సో అలాంటి నెంబర్స్ ఏమైనా ఉంటే వాటిని Palindrome నెంబర్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఆ నెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూజర్ ఇన్పుట్ ఇస్తారనమాట ఒక నెంబర్. ఆ నెంబర్ అనేది మనకు Palindrome నెంబర్ కాదా అవునా అనేది మనకి అవుట్పుట్ తెలియాలా. టింకర్ మాడ్యూల్ని అయితే వాడుకుంటున్నాం, టింకర్ GUI మాడ్యూల్. సో ఫస్ట్ లెట్ us ఇంపోర్ట్ టింకర్. Okay, and then from tinker import everything. సో మనము ఒక స్క్రీన్ అయితే సెట్ చేసుకుందాం, అంటే పాపప్ చూపించడానికి ఒక స్క్రీన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇట్స్ tinker డాట్ టీకే సెటిక్ అన్ ఆబ్జెక్ట్. జియోమెట్రీ మెన్షన్ చేయొచ్చు, అండ్ మనం ఈ మొబైల్లో చేస్తున్నాం కాబట్టి జియోమెట్రీ నువ్వు మెన్షన్ చేసినా చెప్పాను అది ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది, అండ్ టైటిల్ కూడా అయితే రాదు. సో దే ఆర్ ఆప్షనల్. ఫర్ మీరు ఒకవేళ దీన్ని పీసీలో టైప్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈ కామెంట్లో ఇస్తున్నాను కదా, సో వాటిని అయితే టైప్ చేయండి. స్క్రీన్ డాట్ టైటిల్ Palindrome నెంబర్స్. సో ఇది ఒక టైటిల్ మాది వస్తుంది అనమాట. బట్ దీంట్లో అయితే మనకు రాదు, అంటే మొబైల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో ఇది నెగిటివ్ అని చెప్పొచ్చు. స్క్రీన్ అయితే మెయిన్ లూప్లో పెడదాం, బికాజ్ మనకు రన్ అవుతూ ఉండాలి కాబట్టి. ఇక్కడ ఒక లేబుల్ అనేది సెట్ చేద్దాం, అంటే టైటిల్. సో టైటిల్ లేబుల్ ఈక్వల్ టు, అండ్ మీరు ఒకవేళ లేబుల్ అనేది ఏది అంటే, ఇప్పుడు మనకి ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా టింకర్లో స్క్రీన్ మీద చూపించడానికి మనం లేబుల్ అనేది అయితే వాడతాం అనమాట. సో ఫస్ట్ ఎల్ క్యాపిటల్ ఉన్న అండ్ లేబుల్ అండ్ బ్రాకెట్లో. సో ఈ లేబుల్ ఎక్కడ ప్లేస్ చేయాలనేది ఫస్ట్, అండ్ మనం స్క్రీన్లో ప్లేస్ చేయాలి కాబట్టి, అండ్ ఫస్ట్ లైన్లో మనం స్క్రీన్ని డిఫైన్ చేసినాం కాబట్టి. సో ఇక్కడ కొంతమంది రూట్ అని తీసుకుంటారు, స్క్రీన్ అని తీసుకుంటారు, అండ్ విండో అని మనం ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం దేన్ని అయితే డిఫైన్ చేస్తాము, అండ్ ఇది ఉంది కదా, సో ఇది మనకు స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్ అనే కాదు, ఈ వర్డ్ని మీరు రిప్లేస్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ దీనికి ఏదైతే అసైన్ అయి ఉంటుందో అది స్క్రీన్ అనమాట. సో ఆ స్క్రీన్లోకి మనం ఇప్పుడైతే లేబుల్ అయితే ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ స్క్రీన్ కమా సింటాక్స్ ఇది కమా అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు Palindrome నెంబర్స్. సో అదే కదా మనం ఇప్పుడు చేస్తాండి. సో Palindrome నెంబర్స్ అండ్ నెక్స్ట్ సో డాట్ గ్రిడ్. సో గ్రిడ్ అండ్ ప్యాక్ ప్లేస్ ఇట్లా కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే, మనం ఇప్పుడు ఈ లేబుల్ ఉంది కదా, ఈ లేబుల్ని ఎక్కడ ప్లేస్ చేయాలనే దానికి ఉపయోగపడుతుంది. అండ్ మీరు గ్రిడ్ వాడుతుంటే ఈక్వల్ టు రో ఈక్వల్ టు 0, కాలం ఈక్వల్ టు 1. సో ఇది ఏం చేస్తుందంటే స్క్రీన్ని డివైడ్ చేసుకుంటారు అనమాట. మీరు అక్కడ ఎన్ని కాలమ్స్ ఇచ్చినారో దాని ప్రకారం ఇప్పుడు కాలం 1 ఇచ్చిన కాబట్టి, అండ్ 0 అండ్ 1 2 కాలమ్స్గా అయితే డివైడ్ చేసుకుంటుంది. రో 0 అంటే టాప్లో వస్తుంది, అండ్ కాలం 0 ఇప్పుడు కాలం 1 ఉంది కాబట్టి 0 ఒకటి 1 ఒకటి వస్తుంది 2 పార్ట్స్గా. అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే Palindrome నెంబర్స్ అనే ఎడ్జ్లో అయితే వచ్చింది కార్నర్లో. సో ఇది రో 0 అండ్ కాలం 1. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఐ మీన్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నావు, కాలం 1 అని ఇచ్చినావు కాబట్టి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నావు. అండ్ ఇక్కడ ఫస్ట్లోనే మనకు వచ్చింది, అండ్ ఫ్రంట్లో మనకేం ఖాళీ కాలేదు. సో దానికి రావాలంటే మనం కాలం 0లో మనం ఏమైనా ప్లేస్ చేయాలి. కాలం 0లో మనం ఏమైనా ప్లేస్ చేస్తే అప్పుడు ఈ Palindrome అనేది కాలం 1కి మూవ్ అవుతుంది, లేదంటే డిఫాల్ట్గా ఫస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కాలం 0లో ఏదైనా ప్లేస్ చేద్దాం. సో నెంబర్ లేబుల్ అనేది ప్లేస్ చేద్దాం. ఓకే, సో ఈ నెంబర్ లేబుల్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇన్పుట్ తీసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాము, ఫస్ట్ ఇక్కడ నేమ్ అని ఉంటుంది, దాని తర్వాత బ్లాంక్ ఉంటుంది. ఆ నేమ్ ఉంటుంది కదా సైడ్ హెడ్డింగ్, ఇక్కడ నేమ్ రాయాలనేది. సో అది ఈ నెంబర్ లేబుల్ అనమాట. ఈ సైడ్ హెడ్డింగ్ అనుకోండి చూపిస్తుంది. ఓకే, అది కూడా స్క్రీన్లోనే ఉంటుంది. అండ్ సో టెక్స్ట్ ఈక్వల్ టు అండ్ ఎంటర్ నెంబర్ డాట్ గ్రిడ్. సో ఇప్పుడు రో ఈక్వల్ టు 1, కాలం ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ యువర్ నెంబర్ అనేది సైడ్ 0లో వచ్చింది. ఐ మీన్ 0 అయితే కాలం, అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ కాలం. మనం దీన్ని కొంచెం చేంజెస్ చేద్దాం, అంటే ఫాంట్ సైజు అవి. సో ఇక్కడ నేను ఫాంట్ డిఫైన్ చేయాలంటే, సో ఇదే ఇప్పుడు ఫస్ట్ ఈ లేబుల్ అని తీసుకున్నాం కదా, లేబుల్ తర్వాత బ్రాకెట్ ఓపెన్, ఆ తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ డాట్ గ్రిడ్ ముందర. సో వీటి లోపలే మనం దీనికి సంబంధించిన పారామీటర్స్ అన్ని ఇవ్వాలి. అదే టెక్స్ట్ సైజ్ కావచ్చు, కలర్ కావచ్చు, అండ్ ఎఫ్జి అంటే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ చేంజెస్ ఏం చేయాలన్నా ఆ బ్రాకెట్లో అయితే వల్ల మనం ఫాంట్ అయితే చేంజ్ చేయబోతున్నాం. సో ఫాంట్ ఈక్వల్ టు, అండ్ ఐ విల్ గో విత్ Helvetica.
సో దిస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫాంట్ అనమాట. మీరు కావాలంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, ఏరియల్. సో దేర్ ఆర్ మెనీ ఫాంట్స్. అండ్ ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ టైప్ మనకు బోల్డ్. అవి ఇది టైటిల్ కాబట్టి నేను బోల్డ్ అయితే ఇస్తాను. అండ్ కింద నెంబర్కి అయితే బోల్డ్ ఇవ్వను. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్. సో ఇక్కడ చూసినట్లయితే ఫాంట్ సైజ్ అయితే కొంచెం మారింది అండ్ సైజు. అండ్ పైన బోల్డ్ ఉంది, Palindrome అది హెడ్డింగ్. అండ్ కింద ఎంటర్ యువర్ నెంబర్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు బటన్ కావాలి కదా. ఓకే, ఇది బటన్ కాదు, మనకి ఇప్పుడు 2 పెండింగ్ అనమాట. ఇంటర్ఫేస్ పరంగా 2 పెండింగ్. ఏంటంటే నెంబర్, ఇక్కడ నెంబర్ మనం ఇన్పుట్ ఇవ్వడానికి ప్లేస్ లేదు. అండ్ చెక్ ఆప్షన్ లేదు, అది Palindrome నెంబరా కాదా అని చెక్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఆ రెండింటిని అయితే మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనము ట్వింకర్ మాడ్యూల్లో ఇన్పుట్ తీసుకోవాలా అంటే మనం ఎంట్రీ అనే లేబుల్ అయితే వాడతాం. ఓకే, ఎంట్రీ. సో దానికి మనం ఏం చేద్దామంటే లెట్ మీ క్రియేట్ ఎంట్రీ టైప్. ఓకే, ఇక్కడ ఫార్వర్డ్. ఓకే, ఐ విల్ గో విత్ ఎంట్రీ థింగ్ హియర్, ఎంట్రీ ఆఫ్ నెంబర్. ఓకే, నెంబర్ ఇన్పుట్ ఈక్వల్ టు. సో ఐఎమ్ అసైనింగ్ ఎ లేబుల్. ఓకే, సో ఇక్కడ దీని ఎంట్రీ అగైన్ ఇట్ విల్ స్క్రీన్లోనే వెళ్ళాలి కాబట్టి స్క్రీన్ should be placed within the screen. Row equal to 1, column equal to 1. సో ఇక్కడ row 1 column 1 అని ఎందుకు ఇచ్చినాను మీకు డౌట్ రావాలా. బికాజ్ మనం ఆల్రెడీ ఇక్కడ ఇఫ్ యూ గో అప్ సైడ్ కొంచెం సైజ్ తగ్గిస్తాను, స్క్రీన్ సైజ్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. సో ఇక్కడ నెంబర్ లేబుల్ అని ఉంది కదా ఈ లైన్లో, 7th లైన్. సో ఈ నెంబర్ లేబుల్ లైన్ ఉంది కదా. సో దీన్ని అయితే మనం ప్లేస్ చేసినాము అండ్ దానికి టెక్స్ట్ ఇచ్చినాం ఎంటర్ నెంబర్ అని. సో అండ్ వాటిని అయితే మనం ప్లేస్ చేసినాం. ఎక్కడ ప్లేస్ చేసినాం? row 1 column 0. ఓకే, row 1 column 0లో ప్లేస్ చేసినాం. రైట్, ఇక్కడ ఎండింగ్లో ఉంది చూడండి. రైట్, గ్రిడ్ row 1లో ఉండాలా, column 0లో ఉండాలా. సో ఇది దీని ప్లేస్మెంట్. అండ్ దీని ప్లేస్మెంట్ ఏంటంటే row 1 అండ్ column 1 అంటే ఎంటర్ యువర్ నెంబర్ అని ఉంది కదా, అది ఏ రోలో ఉందో అదే రోలో ఉండాలా. అండ్ దాని సైడ్ కాలంలో, అది 0 కాలంలో ఉంటే 1 కాలంలో, 2 కాలంలో ఉంటే 3 కాలంలో, అండ్ సైడ్లో ఉండాలా. సో ఇప్పుడు మీరు రన్ చేసినట్లయితే, 1 minute, సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఐ థింక్, యా స్పెల్లింగ్ మిస్టేక్, పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు ఇక్కడైతే ఎంట్రీ లేదు, ఇక్కడ మనకి ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడానికి అయితే ఆప్షన్ ఉంది. రైట్, దాని తర్వాత బాక్స్లో ఎంట్రీ ఇవ్వడానికి ఆప్షన్ ఉంది. సో ఐ కెన్ టైప్ సంథింగ్ హియర్, కెన్ డిలీట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక బటన్ కూడా క్రియేట్ చేద్దాం. ఆ బటన్ ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో బటన్ ఈక్వల్ టు క్యాపిటల్ V బటన్. అండ్ ఈ బటన్ కూడా స్క్రీన్లోనే ఉండాలా. అండ్ బటన్ టెక్స్ట్ వచ్చేసి చెక్ నెంబర్. ఓకే, అండ్ ఇది కూడా డాట్ గ్రిడ్. అండ్ ఇది ఐ మీన్ నెంబర్ ఇన్పుట్ అండ్ నెంబర్ లేబుల్ ఉంది కదా, దాని కింద లైన్లో ఉండాలి. సో అవి ఏ రోలో ఉన్నాయి? రో నెంబర్ 1లో ఉన్నాయి. సో మనకు ఇప్పుడు రో నెంబర్ 2లో కావాలన్నమాట, row 2. సో మీకు ఇక్కడ row 1 row 2 కన్ఫ్యూజింగ్ ఉంటే, అంటే కన్ఫ్యూజింగ్ ఎందుకు ఉంటుందో కూడా చెప్తాను. మామూలుగా మనం కౌంట్ చేసేటప్పుడు ఎప్పుడు నుంచి 1 నుంచి కౌంట్ చేసుకుంటాం, అది మన జనరల్ పర్పస్. సో మనం ఇప్పుడు ఏదైనా కౌంట్ చేయమన్నా కూడా మనం 1 నుంచినే స్టార్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ప్రోగ్రామింగ్లో మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. సో row equal to 0 and it will be the first, and row equal to 1 it will be the second, and దాని తర్వాత ఉండేది, and row equal to 2 it will be the third. ఓకే, column equal to 1. రైట్, ఇది ఇక్కడ ప్లేస్ అవుతుందంటే ఇన్పుట్ ఎక్కడైతే ఉందో దాని కింద ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే అండ్ చెక్ నెంబర్ ఇట్ ఈస్ వర్కింగ్, క్లిక్కబుల్ అయితే విజువల్గా మనకు చూపించడానికి సరిపోయింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ అయిన నెంబర్ చాలా ఎడ్జుకుంది, మీరు కొంచెం మూవ్ చేయాలనుకుంటే ప్యాడింగ్ ఇవ్వచ్చు. సో PD అది కూడా చూపిస్తాం, ప్యాడింగ్ ఎలా ఇవ్వాలనేది. అండ్ ఎండ్లో D ఈక్వల్ టు 5. ఇట్స్ మిస్టేక్, ఐ థింక్ నేను వేరే లాంగ్వేజ్ తెలిసిన సింటాక్స్ ఇక్కడ ఇచ్చినాను. సో iPad X ఈక్వల్ టు 5. సో ఇక్కడ చూసినట్లయితే కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం పెంచుదాం గ్యాప్. రైట్, కొంచెం లెట్ మీ టేక్ ఏ బిగ్ నెంబర్ అయిపోయింది. అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చినాం. అండ్ పైనుంచి కలిసినా కూడా ఇవ్వచ్చు గ్యాప్, అది Palindrome నెంబర్స్ కాబట్టి అక్కడ కూడా కొంచెం గ్రిడ్లో iPad Y ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఐ విల్ గివ్ 50. సో పైనుంచి కూడా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకు ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. ఐ మీన్
ఫిజికలీ చూడడానికి సరిపోయింది, బట్ మనకు వర్కింగ్ అయితే లేదు. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ చేద్దాం. బట్ ఫంక్షన్ డిఫైన్ చేయకముందు అంటే ఫంక్షన్లో మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనకు ఒక నెంబర్ ఇన్పుట్ అయితే కావాలి కదా. ఆ నెంబర్ ఇన్పుట్ స్టోర్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ అయితే డిఫైన్ చేయాలన్నమాట. అది ఎక్కడ డిఫైన్ చేయాలా? ఎంట్రీలో డిఫైన్ చేయాలి. ఎంట్రీలో స్క్రీన్ తర్వాత టెక్స్ట్ వేరియబుల్ ఈక్వల్ టు, అండ్ మీరు దాన్ని ఎలా అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటారో దాన్ని నేమ్ ఇక్కడ ఇవ్వండి. సో నేను దాన్ని నెంబర్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నెంబర్, అండ్ ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు ఇంట్ వేర్ క్యాపిటల్ వి, అండ్ ఈ ఇంట్ వేర్ ఐ క్యాపిటల్ వి క్యాపిటల్. సో ఇదేం చేస్తుందంటే మనం ఇప్పుడు ఇక్కడ చూసినాం కదా. సో దీంట్లో మనకి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంత ముందు రన్ చేసినప్పుడు 0 లేదు, బట్ ఇప్పుడైతే 0 వచ్చింది. ఎందుకంటే మనం ఇంటిజర్ అని డిఫైన్ చేసినాం. సో ఇట్ విల్ హ్యావ్ వాల్యూస్, రైట్? నెంబర్ వాల్యూస్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా 0 అయితే జనరేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినాం అనుకోండి, ఈ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి మనకు లోపల ఏదో ఒక వేరియబుల్ అయితే ఉండాలి. సో ఆ వేరియబుల్ పేరే ఈ నెంబర్. ఆ నెంబర్ ఏంది? ఇంటిజర్ వాల్యూ. సో అది ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రింగ్ తీసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఇంట్ తీసేసి STR అని పెట్టండి, ఎస్ క్యాపిటల్. అది స్ట్రింగ్ వాల్యూని అయితే తీసుకుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఇంటిజర్ వాల్యూ మనం వాడుకొని దాన్ని వాడి మనం అది ప్లేన్లోన్ నెంబర్ కాదా అనేది చెక్ చేయాలి. సో దానికి మనము ఫంక్షన్ అయితే డిఫైన్ చేస్తాం, డెఫ్ చెక్. ఓకే, ఫంక్షన్ క్రియేట్ అయింది, అండ్ వీ విల్ గెట్ నమ్. సో నంబర్ ఈక్వల్ టు, అది మనం STR ఫార్మాట్లో అయితే తీసుకుంటాం అనమాట. ఎందుకు తీసుకుంటామంటే 121 ఇన్పుట్ అనుకోండి. ఆ 121 ఇన్పుట్ అనేది ఫస్ట్ 1 తీసుకోవాలా, 2 తీసుకోవాలా, ఆ తర్వాత 1 తీసుకోవాలా. సో అది రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ కరెక్ట్గా సేమ్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఒక్కొక్కగా తీసుకోవాలి కాబట్టి స్ట్రింగ్లో అయితే ఒక్కొక్కగా తీసుకుంటుంది. ఇంటీజర్ అయితే మొత్తం అంతా ఒకటే విధంగా ఉంటుంది, ఒకటే నెంబర్గా కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు స్ట్రింగ్ అనుకో 121ని 3గా స్ప్లిట్ చేసుకుంటుంది. 1 ఒకటి, 2 ఒకటి, మళ్ళీ 1 ఒకటి. ఒకవేళ అలా కాకుండా ఇంటీజర్ అనుకో 121ని 121గానే ట్రీట్ చేస్తుంది. కాబట్టి మనం స్ట్రింగ్ తీసుకుంటాం. నెంబర్ డాట్ గెట్ అనే ఫంక్షన్ అయితే వాడాలన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ వాల్యూని డాట్ గెట్ అనే ఏం చేస్తుందంటే ఈ నెంబర్ వాల్యూని తీసుకుంటుంది అనమాట. ఆ నెంబర్కి మనం ఏ వాల్యూ ఇచ్చినా ఆ వాల్యూ తీసుకుంటుంది. తీసుకొని ఇక్కడ బ్రాకెట్లో స్ట్రింగ్ అని ఇచ్చాం కదా, కాబట్టి స్ట్రింగ్లే కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి నెంబర్కి అయితే అసైన్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం నెంబర్ అనేది అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, అంటే ఇట్స్ గ్లోబల్, మనకు లోపల కావాలి. సో దానికోసం మనం ఇక్కడ గ్లోబల్ అయితే ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. గ్లోబల్ వేరియబుల్ గ్లోబల్ నెంబర్. సో ఈ గ్లోబల్ నెంబర్ ఏం చేస్తుందంటే మనం ఇది ఫంక్షన్ కదా డెఫ్ అనేది. సో ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో ఇదంతా ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్లో మనం ఏదైనా బయట డిఫైన్ చేసిండే వాల్యూస్, అంటే ఇక్కడ ఇది బయట అసైన్ చేసినాం, ఫంక్షన్ లోపల కాదు బయట అసైన్ చేసినాం. సో ఆ వాల్యూస్ మనం ఫంక్షన్ లోపల వాడుకోవాలంటే గ్లోబల్ అని అయితే దాన్ని గ్లోబల్ అని మెన్షన్ చేస్తే అది మనం ఎక్కడైనా సరే వాడుకోవచ్చు, ఫంక్షన్ లోపల కానీ బయట కానీ. సో ఇట్స్ గ్లోబల్ అనమాట. అండ్ నెక్స్ట్ లైన్లో ఇఫ్ నమ్ ఈక్వల్ టు నమ్, అండ్ ఇక్కడ ఇండెక్స్ అండ్ 2 సెమికాలన్స్ -1. సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అసలు? ఎందుకు ఇచ్చినా 2 సెమికాలన్స్ ఎందుకు ఇచ్చినాను, అండ్ 2 కాలన్స్ ఎందుకు ఇచ్చినాను, -1 ఎందుకు ఇచ్చినాను, నమ్ ఎందుకు ఇచ్చినాను? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. సో ఇక్కడ నమ్ అని ఇచ్చినాం. ఈ నమ్ ఏంది? ఈ పైన వాల్యూలో ఈ నమ్ అని ఉంది కదా, ఈ నమ్ అనేది పైన వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ ఇన్పుట్లో 121 ఇచ్చినాం. సో అది STR ఫార్మాట్లో 121 తీసుకుంది, అండ్ ఇది ఆ 121 వాల్యూ. ఈ 121 వాల్యూ ఏం చేస్తుందంటే, సో ఆ 121ని ఈ నమ్కి కంపేర్ చేస్తుంది. సో ఈ నమ్ ఏంటంటే 121 రివర్స్లో స్టెప్ వస్తుంది అన్నమాట. ఇక్కడ స్టెప్ అండ్ ఎన్ లైక్ ఓకే. అండ్ ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ 111 అనే వాల్యూస్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు 121 ఉంది కదా, ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలంటే -1 అంటే రివర్స్ నుంచి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ +1 ఉందంటే ఫ్రంట్ నుంచి స్టార్ట్ అవుతుంది, -1 మెన్షన్ చేస్తే రివర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, రివర్స్ నుంచి -1 వాల్యూ కాదు, రివర్స్ నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుంది. మనం ఒక్కొక్కటి ఎందుకు తీసుకుంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మెన్షన్ చేసాం అనుకో, స్టెప్ 2 అంటే ఏమనంటే 2 వాల్యూ స్కిప్ చేసుకుంటాము. సో ఇక్కడ మనం ఏం చేయలేదు కాబట్టి 1 వాల్యూ కంటిన్యూస్గా తీసుకుంటూ వెళ్తుంది రివర్స్లో. అండ్ ఇది ఫ్రంట్లో ఉంటుంది, స్టార్టింగ్ ఎట్లుండేది అట్లే ఉంటుంది. ఇప్పుడు 121 మాదిగానే ఉంటుంది. అండ్ ఇది రివర్స్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 123 అనుకో, ఇది 123నే ఉంటుంది, బట్ ఇది మాత్రం 321 ఉంటుంది, అంటే రివర్స్లో నుంచి తీసుకొని వస్తుంది. ఓకే, ఒకవేళ ఆ రెండు ఈక్వల్ అయితే సో మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే పాపప్ కావాలన్నమాట. సో దానికోసం మనం
ట్వింకర్లో నుంచి ఇంకొకటైతే ఇంపోర్ట్ చేసుకుంటాం. మెసేజ్ బాక్సెస్ అనేవి సపరేట్గా ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో టింకర్లో ఇంపోర్ట్ మెసేజ్ బాక్స్ అని ఒకటి ఉందన్నమాట. అవి ఏం చేస్తుందంటే మనకి మెసేజ్ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తుంది, ఒక నోటిఫికేషన్, ఒక పాపప్ మాదిరిగా మెసేజ్ బాక్స్. అండ్ ఇక్కడ ఒకవేళ ఇది కరెక్ట్ అయితే, అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి కంపేర్ చేసినా కూడా రెండు ఈక్వలే అయితే అప్పుడు మనకి ఏం జరగాలంటే ఒక మెసేజ్ నోటిఫికేషన్ అయితే మనకు రావాలన్నమాట. మెసేజ్ బాక్స్ డాట్ షో ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఐ మీన్ రిజల్ట్ కమా ఎస్ ఇట్ ఈస్ Palindrome నెంబర్. సో దీని మీనింగ్ ఇక్కడ రిజల్ట్ Palindrome నెంబర్ ఏమంటే ఇప్పుడు దీన్ని రన్ చేసినాక మీకు విజువల్గా కనపడినప్పుడు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఒకవేళ అవి రెండు కాకపోతే, ఐ మీన్ సేమ్ కాకపోతే ఎల్స్ మెసేజ్ బాక్స్ డాట్ షో వార్నింగ్. సో వార్నింగ్ అంటే ఇప్పుడు మనకు సింబల్ ఉంటుంది కదా, వార్నింగ్ సింబల్ ట్రయాంగిల్లో, సో అలా వస్తుందంట. ఇన్ఫర్మేషన్ సింబల్ అంటే ఇప్పుడు ఐ ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్, సో అలా వస్తుంది. అండ్ రిజల్ట్ నో ఇట్ ఈస్ నాట్ ఏ Palindrome నెంబర్. సో ఇట్స్ వర్క్. ఇదనమాట ఈ స్టేట్మెంట్స్. ఐ మీన్ ఫంక్షన్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. బటన్ మీద క్లిక్ చేసి ఏం చెప్పాలో ఏం జరగాలో చెప్పలేదు. ఒకవేళ అలా ఏం జరగాలనేది చెప్పాలంటే మనం దానికి ఒక కమాండ్ ఇవ్వాలన్నమాట. కమాండ్ ఈక్వల్ టు చెక్. సో ఈ కమాండ్ ఈక్వల్ టు చెక్ అనే మీనింగ్ ఏంటంటే, సో ఈ కమాండ్ దీనికి మనం ఒక కమాండ్ ఇస్తాం. ఆ కమాండ్ ఏంది, చెక్ అనే ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ అనేది రన్ చేస్తుంది. రన్ చేసిన తర్వాత ఎప్పుడు రన్ చేస్తుంది అంటే బటన్ని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే రన్ చేస్తుంది. రన్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్లో మనం ఏమైతే చెప్పింటామో అదైతే అది వర్క్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. సో ఫర్దర్ ప్రొసీడింగ్ లెట్ మీ గివ్ 121 చెక్. సో ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఓకే, రిజల్ట్ అనేది ఇక్కడ వచ్చింది కదా, కెన్ ఎన్లార్జ్ ఇట్, బట్ మనకు దాంతో పని లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ వేరే నెంబర్ చెక్ చేసినట్లయితే కీబోర్డ్ పక్క బొమ్మ, సో ఇక్కడ చూసినా వార్నింగ్ సింబల్, నో ఇట్ ఈస్ నాట్ ఏ Palindrome నెంబర్. ఇదనమాట మన ప్రాజెక్ట్. ఈ యాప్ వచ్చేసి Palindrome 3. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే, మీరు అక్కడ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై.